హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వెల్కమ్ హోమ్ బేబీ. అండ్ ఈ వీడియో నాకు చాలా స్పెషల్ బికాస్ ఈ సెక్షన్ అయిన తర్వాత 5 days మనము హాస్పిటల్లోనే ఉంటాము. నాతో పాటు మా చెల్లెలు అండ్ మా మమ్మీ కూడా హాస్పిటల్లోనే ఉంది. 5th day కూడా మా చెల్లెలు అండ్ మా మమ్మీ నాతోనే ఉన్నారు. మా చెల్లెలు అయితే 5 వరకు అక్కడనే ఉంది. మేము మార్నింగే డిశ్చార్జ్ అని అనుకున్నాం, కానీ డిశ్చార్జ్ ఫామ్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత అండ్ హన్వికకి 4th day అట్లా జాయిండీస్ వచ్చి జస్ట్ 1% ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా ఫోటోథెరపీ చేయించినాం అనమాట. ఆ టెస్ట్ కూడా మళ్ళీ తీసుకుంటారు కదా, ఆ రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేసినాము. సో అట్లా మాకు అరౌండ్ 6 అయింది ఇంటికి వచ్చే వరకు. 5 వరకు మా చెల్లెలు నాతోనే ఉంది. నాతోనే ఉన్న తర్వాత ఒక 1 hour ఇంకా నాకు పని ఉంది, నాకు ఇంకా లాగిన్ టైం ఉంది అనేసి ఇంటికి వచ్చేసిందంట. నాకు తెలియదు ఇది. మా చెల్లెలు అండ్ మా బామ్మర్ది. మా చెల్లెలు అక్కడనే ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చి ఒక్కతే డెకోర్ చేసుకుంది. మా చెల్లెలు అండ్ మా బామ్మర్ది ఇద్దరు కలిసి మంచిగా డెకోర్ చేసిండ్రు. అండ్ మా అక్కకి కొడుకు పుట్టినప్పుడు వెల్కమ్ బేబీ చేసినప్పుడు మొత్తం నేనే డెకోర్ చేసిన. అండ్ మా చెల్లెలకి 0 ఇంట్రెస్ట్ అనమాట డెకోర్ చేయడము. అట్లాంటిది ఇప్పుడు హన్వికకి అయితే అన్ని ఎఫర్ట్స్ పెట్టి మంచిగా డెకోర్ చేసింది. మా అక్క అయితే నా దగ్గరనే ఉంది కాబట్టి మా అక్కకి వీలు కాలేదు ఇంటికి వచ్చేసి డెకోర్ చేసే అంతా. మా చెల్లెలు ఒకతే చేసుకుంది. నేను దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా బికాస్ ఆమెకు అసలు రాదు, మంచి ఎఫర్ట్స్ పెట్టి చేసినందుకు. అండ్ మేము ఒక చిన్న పిల్లలానే ట్రీట్ చేసాం. ఇప్పటికీ కూడా చిన్న పిల్లనే అనిపిస్తుంది మాకు మా చెల్లెలు. త్రూ అవుట్ 9 months ఆఫ్ జర్నీలో మనకు కొన్ని ట్రెడిషనల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, క్రెడల్ సెరమనీ అండ్ శ్రీమంతం, ఇట్లా అన్నీ మా చెల్లెలే చేసిందనమాట నాకు. మా చెల్లెలు ఒకతే అన్నీ వచ్చి మంచిగా అరేంజ్ చేసుకొని మంచిగా వెల్కమ్ చేసిందనమాట హన్వికని. మంచిగా ఒకతే డెకోర్ వేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంది. మేము వచ్చే వరకే క్రాకర్స్తోని వెల్కమ్ చేసింది హన్వికని. మంచిగా డెకోర్ చేసింది. ఇంత మంచిగా చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే ఇంత డెకోర్ చేయడానికి మినిమం మనకు ఒక 3 hours అన్న టైం పడుతుంది. అండ్ ఫ్లవర్స్తో కూడా మంచిగా చేసింది. అసలు నేను కూడా ఇంత మంచిగా చేయనేమో. మా చెల్లెలు అయితే బాగా చేసింది హన్వికకి. అండ్ ఇక్కడ మంచిగా క్రాకర్స్తో మంచిగా వెల్కమ్ చెప్పింది. అండ్ క్రాకర్స్ పేలుతుంటే హన్విక మంచిగా స్మైల్ చేసింది. అంటే నిద్ర నవ్వుతారు కదా, అట్లా హన్విక నవ్వింది. అండ్ అస్సలు కార్ దిగడానికి కూడా వస్తలేదు నాకు. స్టిచెస్ పెయిన్ ఉంటుంది కదా, కార్లో మొత్తం మా అక్క ఎత్తుకుంది, కానీ ఇంకా బేబీ వెల్కమ్ ఉందనేసి వాళ్ళు దిగి నాకు హన్వికని ఇచ్చిర్రు. అట్లా కూడా నాకు హన్వికని లిఫ్ట్ చేయడానికి అండ్ స్టెప్స్ ఎక్కడానికి అస్సలు కాలేదు. ఇంకా పాత్వే కూడా మంచిగా డెకోర్ చేసింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత డెకోర్ చూసి షాక్ అయినా, ఇంత బాగా డెకోర్ చేసింది అని. అండ్ ఇక్కడ కుంకుమ వాటర్తోని ఫుట్ ప్రింట్స్ పెట్టిద్దామని అట్లా ప్లాన్ చేసిందనమాట. ఇంకా నాకు భయం అయింది. ఇక్కడ మాకైతే అసలు హన్వికని హోల్డ్ చేయడానికి వస్తలేదు, భయం అవుతుంది ఆయనతో జారుతుందేమో అని. ఇంకో ఏదో విధంగా అయితే మేము ఫుట్ ప్రింట్ అయితే కరెక్ట్గా రాలేదు, కానీ ఏదో విధంగా ఫుట్ ప్రింట్స్ పెట్టేసినాం అనమాట, ఏదో మెమొరబుల్ లాగా. బికాజ్ హన్విక అంతా చిన్న ఉంది కదా, పట్టుకోవడానికి వస్తలేదు. ఫస్ట్ టైం కదా అంత చిన్న బేబీని హోల్డ్ చేయడము, కొంచెం భయం ఉంటుంది బికాజ్ ఫస్ట్ కిడ్ కాబట్టి అంత కేర్ఫుల్గా ఉండాలి కదా. అండ్ ఇక్కడ డెకోర్ దగ్గర కేక్ కటింగ్ ప్లాన్ ఉండే అనమాట. కేక్ ఏమైందంటే మంచిగా మా చెల్లెలు పింక్ థీమ్లో వెల్కమ్ బేబీ అని కేక్ కస్టమైజ్ చేయించింది. వాళ్ళు ముందే డెలివరీ ఇచ్చేసారు. అండ్ వాళ్ళు టైంకి డెలివరీ ఇచ్చారు, కానీ మా డిశ్చార్జ్ డిలే వల్ల కేక్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది, స్పాయిల్ అయిపోయింది. అక్కడ మా చెల్లెలు కొంచెం డిసప్పాయింట్ ఉండే. ఇంకా ఏ కేక్ అయితే అవైలబుల్ ఉందో అది తీసుకొచ్చి కట్ చేయించినాం. ఇంకా అందరు పిక్స్ దిగిరు, అందరూ ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకురు అనమాట. అండ్ ఇంత తక్కువ టైంలో మంచిగా డెకోర్ చేసిర్రు మా బామ్మర్ది అండ్ మా చెల్లెలు ఇద్దరు కలిసి డెకోర్ చేసిర్రు. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్, మా చెల్లెలు హన్విక కడుపులు ఉన్నప్పుడు మా చెల్లెలు వీడియో కాల్ చేసి మాట్లాడుతుండే కదా, ఆ టైంలో కూడా లోపల హన్విక కిక్ చేస్తుండే అనమాట. ఆ బాండ్ వాళ్ళిద్దరికి అప్పటి నుండే స్టార్ట్ అయినట్టుంది. ఈవెన్ ఇప్పుడు కూడా మా చెల్లెలు నైట్ ఎత్తుకొని హన్వికని తింపితే కానీ వండుకోదు. మా చెల్లెలు లాగిన్ టైంలో ఉన్నా కానీ మా చెల్లెల సైడ్ చూసి హన్విక బాగా నవ్వుతుంది అనమాట. సో వాళ్ళకి ఆ బాండ్ అప్పటి నుండే స్టార్ట్ అయింది అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకున్నాం అనమాట, చూసేయండి. సో ఇది వెల్కమ్ బేబీ హోమ్ వీడియో.
అండ్ మంచి మెమొరీని ఇచ్చింది హన్వికకి మా చెల్లెలు. త్రూ అవుట్ లైఫ్ ఎప్పుడు చూసుకున్నా కానీ వీడియో ఉంటుంది అనమాట. అండ్ సీ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.